విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులందరికీ కూడా వందనం, అభివందనం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం గురించి చాలా మంది వక్తలు మాట్లాడడం జరిగింది. దానికన్నా ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మనం ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ చూసాం. వీడియో క్లిప్పింగ్స్ చూసిన తర్వాత ఎవరు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా పిన్ టు పిన్ మరి ఎన్ని కోట్లలో మరి కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలో కూర్చున్న ఒకసారి మనకు అర్థమైపోతా ఉంది. ఇది సుపరిపాలన అంట, ఇది రాక్షస పాలన. మరి వీళ్ళు వచ్చేసి తొలి అడిగేస్తారు వేస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి. మరి నేను ఇక్కడ ఎక్కడికో రాష్ట్రం మొత్తం పోవడం లే, ఈ కోవూరు నియోజకవర్గ పాలకులకు చెప్తా ఉంటా, ఒక సంవత్సరం మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం ఈ యొక్క 87 గ్రామాలు ఏ గ్రామంకైనా సిద్ధం, చేతికి సిద్ధమా? మా టైంలో మేము ఒక సంవత్సరం మ్యాన్ తీసుకుంటాం. ఇన్ని హంగామాలు పడ్డా, ఆర్పాటాలు పడ్డా, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళా రాత్రులు ఒకటి, పొగులు ఒకటి, మధ్యాహ్నం ఒకటి తిరుగుతూ 10 ఇళ్ళు తిరిగే అవసరం లే. గతంలో మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమానికి సిద్ధమా? ఒక సంవత్సరం మ్యాండేటరీ, ఒక సంవత్సరంలో ఒక పథకానికి ఇచ్చేదానికి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మరి ప్రజల పక్షాన ఉంటూ మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి ఎప్పుడు నెరవేరుస్తారని మరి ఎన్నోసార్లు ధర్నాలు, రాష్ట్రాలు, ప్రెస్ మీట్లు పెడితే అప్పటికే తల ఊగి ఒక కార్యక్రమానికి సగం ఇచ్చినాడు. దానికి అలసిపోయి సూపర్ 6 ఖాళీ అయిపోయినాయి, 4 తెలిస్తే 4 కట్ చేస్తాను, మరి వెనకంటే తోక కట్ చేస్తాను అంటున్నాడు మహానుభావుడు. ఒకసారి ఆలోచి చూడండి. ప్రతి ఒక్కరికి చదువుకున్నటువంటి వాళ్ళు, మన వాళ్ళు, విజ్ఞులు, కోవూరు నియోజకవర్గ ప్రజలు మరి మీ ముందుకు వచ్చేసి, మీ గ్రామానికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఏందో ఈ రోజు వాళ్ళు మేము ముందుకు వచ్చి మేము చేశామని చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరు నిలదీయండి. మీకు రావాల్సినటువంటి ఏ యొక్క సంక్షేమ పథకాలు అడగండి. మీకు గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు పంపించినటువంటి ఏదైతే మీకు పంపించినటువంటి మేనిఫెస్టో అయితేనేమి, ఆ రోజు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు ప్రతి ఒక్కరు కూడా బయటకు తీసి ఏమైనా ఇవన్నీ గత సంవత్సరం మాకు రావాల్సినటువంటి బాకీలు ఎప్పుడు చెల్లిస్తారు, అది తెలిసిన తర్వాత మీరు మా గడబడి తొక్కండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నిలదీయండి. అంతేగాని మేమేదో చేసేసాం, మాకు 2 కాళ్ళు పరుగులు తీస్తున్నాయి, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క పరుగులు తీస్తా ఉన్నాయి. మీరే మేము ఆ పరుగులో కూడా కనీసం తొలి అడుగు వేయనటువంటి కోవూరు నియోజకవర్గంలో ఎంతసేపటికి వచ్చేసి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ప్రజల్లోకి వెళ్తే, క్షేత్రస్థాయిలోకి వెళ్తే మీకే ఏమి చేస్తారో ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే మీరేదో కోరుకొని మీ నాయకుల ద్వారా 4 ఇళ్ళు పోయేసి 4 ఇళ్ళకి పోయి మీ కరపత్రాలు పంచుకొని వస్తున్నారు. మీరు ప్రజల మధ్యకు పోయి ప్రజలకు మేమేం వాగ్దానాలు చేశారు, మీరు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఒకసారి వేరే చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలు, ఎన్ని చేసిన కార్యక్రమాలు ఒకసారి ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజు మరి గతంలో పెట్టినటువంటి ఇప్పుడు క్లిప్పింగ్గా చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మేము ఆపుకోవాలని చెప్పినారు. మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు మీరు ప్రతి ఇంటింటికి మేము వచ్చేసి మరి ఈ యొక్క బ్యాంకు ద్వారా సరఫరా చేస్తున్నటువంటి ముసలి మరి వికలాంగులు మరి వృద్ధులైనటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ రైస్ అన్ని పంపిస్తామంటే మరి ఒక దురుద్దేశంతో, దుర్మార్గంతో ఈ యొక్క ప్రభుత్వం మరి వెంటనే ఆపేసి మరి ఆ పేదవారికి, హ్యామ్లెట్ లో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రైస్ బిల్లు చేసుకోవడానికి వెసులుబాటు కూడా దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వం అంటే ఉచిత బస్సు అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, మరి తల్లికి 100 అన్నారు, మరి ఆడపిల్లలకి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మళ్ళా మరి 1500 అన్నారు. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మన కార్యకర్తలు అయితే, నాయకులు అయితే, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబో కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మన నాయకుడు, మన జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో 40 ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన సేవలు మరొకసారి గుర్తు చేసుకుంటూ
మనం ఇచ్చిన సంక్షేమ అభివృద్ధిని మరొకసారి నివృత్తి చేస్తూ మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తూ మరి ఎన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజల్ని పరిపాలించడం హక్కు వీళ్ళకి లేదు, ప్రజల పట్ల ప్రేమ అభిప్రాయాలకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఈవీఎంల ద్వారా ఎన్నికైనారు కాబట్టి ప్రజలకు మనం ఎందుకు చేయాలి సంక్షేమం? మనం వచ్చి అమరావతి అడ్డగా పెట్టుకొని అమరావతి గ్రాఫిక్స్ తో కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని అప్పులు ఏం తక్కువ తెచ్చుకోవాలి 1,47,620 కోట్లు అప్పు తెచ్చుకొని ఈ రోజు కూడా మరి కూటమి ప్రభుత్వం పాలకులు పంచుకున్నారు. కానీ ఏ యొక్క పేద పొడుగు బలహీన వర్గాల వరకు సంక్షేమ కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వానికి తప్పకుండా మనం రేపు రాబో రోజుల్లో మరి ప్రతి ఒక్క క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కథం తొక్కి మరి మీరు ప్రతి ఒక్క గడపకెళ్ళి అది జరిగినటువంటి కార్యక్రమాలని మీరందరూ చూస్తా తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు చెప్పేసి ఆ ప్రభుత్వం వచ్చినటువంటి నిలదీసి మరోసారి కూడా గడపకు పోయే పరిస్థితి వాళ్ళు లేకుండా కూడా మనందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సోదరులకు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు.